సో హలో ఆల్, బేసిక్గా జరిగిన కాంట్రవర్సీ గురించి మీకు అందరికీ తెలిసిందే కదా. హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. చూడండి కాకుండా ఒక్క మొక్కలు రివ్యూ అని చెప్పి ఎప్పటికి కూడా వెనక ప్రసాద్ ఐమాక్స్ ఫోటో వేసుకుంటాడు. అసలు ఎవడరా నువ్వు? తెలంగాణ గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడేవాడివి, తెలంగాణ ప్రజలను ఇంత తిట్టేవాడివి, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ఆ థియేటర్ని వాడుకోవడానికి నీకు సిగ్గు శరణం లేదురా? నాకు అర్థంగా అడుగుతున్నా. ఇంకేంది డబ్బులు ఉన్నాయని అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడక్క తినే లత్కోరుగా అడిగి నువ్వు. క్యూఆర్ కోడ్ నేను ఈ విధంగా దర్ఫీ అనేటటువంటిది పెట్టినా, అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ మీద ఎగుతున్నా ఫ్రెండ్స్ దానం చెయ్యండి అనగానే క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడక్క తినే లత్కోరుగా అడిగి నువ్వు. క్యూఆర్ కోడ్ నేను ఈ విధంగా దర్ఫీ అనేటటువంటిది పెట్టినా, అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ మీద ఎగుతున్నా ఫ్రెండ్స్ దానం చెయ్యండి అనగానే క్యూఆర్ కోడ్ పెడితే డబ్బులు ఇవ్వాలా? నా కూడా నేను 100 రూపాయలు ఇచ్చిందా నీకు? ఆ 100 బొక్క, ఆ 100 అడక్క తినోడికి ఇచ్చిన, దారిలో పోయినటువంటి కుక్కకు బిస్కెట్లు ఇచ్చినా కానీ కొద్దిగా అర్థం ఉండేది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. అదే మేము లేనోళ్ళం, మరి లేనోళ్ళ గుడిసెల్లో వచ్చి వీడెందుకుంటాడు? బల్పుగా మాట్లాడేటోళ్ళకి ఏం చెప్తాడంటే పండబెట్టి తొక్కి నరం తీస్తాం. నువ్వు తెలంగాణ వాళ్ళ భాష యాస వాళ్ళ ఆస్తులను ఎంచే అంత అయింది అలా కొడుకు. నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో, నీ ఇంట్లో, నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టేస్తా. నోటీసులు గేటిస్లు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతుకు, లేకపోతే చూడండి. సో దాని గురించి ఒక 2 విషయాలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఈ వీడియో, ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఆ మాట నేను వెనక తీసుకుంటున్నాను. నేను ఏదైతే అంటే తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, సరే వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్మేస్తారు, కొనుక్కుంటారా, కొనుక్కోలేరు కదా అన్న మాట ఏదైతే ఉందో అది నేను వెనక తీసుకుంటున్నాను. నేను రెండోది ఆ మాట నేను వెనక తీసుకుంటున్నాను. మరి ఇవుడు ముద్దగొడవడానికి అన్నవా? ఎందుకు అన్నావు? మరి వెనక్కి తీసుకుంటున్నామంట. నేను నిన్ను 100 మాటలు నేనా లెక్క పెట్టి తిట్టానా? మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే సరిపోతా? ఇదేం వారం, ఇదేం కల్చర్ నాకు అర్థం కావట్లా. ఏమన్నా రివ్యూ ఇచ్చినట్టు అనుకున్నావా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలే పేదోళ్ళు అన్నావు, అడక తింటున్నారు అన్నావు, వాళ్ళ దగ్గర డబ్బుల్లో అన్నావు. అంటే మా ఆస్తులు మేము కొనుక్కునేటటువంటి స్థాయిలో కూడా మేము దిగజారినామని చెప్పి డైరెక్ట్గా వాగినాం. మళ్ళీ వెనక్కి తీసుకుంటానంట. ఎందుకు అనాలి మరి? ఎందుకు అన్నమే కదా తింటున్నావు? ఎరిగిందని తింటలా కదా? కంపలమ్మడి పడిందే ఎత్తుకొని తింటలా కదా నువ్వు? అనాలి మరి? ఎందుకు అన్నమే కదా తింటున్నావు? ఎరిగిందని తింటలా కదా? కంపలమ్మడి పడిందే ఎత్తుకొని తింటలా కదా నువ్వు? అన్నమే కదా మరి. అలాంటప్పుడు ఎందుకన్నా అలా మాట అన్నాడంటే వెనక్కి తీసుకుంటామంట. నువ్వు మరి పెద్ద వివేకానందుడివే, నువ్వు పెద్ద ఇది మరి ఎరుపుకు మాటలో ఎరుపుకేసేలా అంటమే ఇదిరా అంటే వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నాడు. సారీ కాదు, వెనక్కి భిక్షాప్తాడు అందరికి మరి మనోడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.